ఈయనని 2 సంవత్సరాలకే బాబోయ్ ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తున్నాం మేమందరం. లేడీస్ ఏడుస్తున్నారు అంటే ఆ ఇంటికే మంచిది కాదంటారు కదా. మేము చెప్తున్నాం ఈ రాష్ట్రానికే మంచిది కాదు. ఆడబిడ్డ కన్నీళ్లు మేము చూడలేము, మేము ఆడబిడ్డ కన్నీళ్లు మేము కార్చకూడదు అని అంటున్నారు కదా. మరి మా కన్నీళ్లు దేవుడే చూడాలి. ఇప్పటిదాకా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి రియాక్షన్ కనిపించలేదు. మరి వాళ్ళు ఎప్పుడు చెప్తారో ఏంటో ఆశిస్తున్నాము. వస్తారేమో మాట్లాడతారేమో అని చూస్తున్నాము. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. రేపు కూడా ఈ ధర్నా కొనసాగేది ఇట్లాగే. రేపు ఇంకొంచెం భారీగా చేద్దాం అనుకుంటున్నాం. సో పేపర్ ప్రకటనే కాకుండా మీకు పర్సనల్గా ఏదైనా జీవో రావడం కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా పేపర్ రావడం? రాలేదండి, రాలేదు. మాకు జస్ట్ ఫిబ్రవరి 9th అనుకుంటా, మేబీ ఫిబ్రవరి 9th పేపర్లో వచ్చింది. దానికి సంబంధించి మేము డైలమాలో ఉన్నాం. ఇది నిజమా అబద్ధమా అని 2 days పట్టింది మాకు రియలైజ్ అవ్వడానికి. కానీ వీళ్ళు ఓవరాల్గా చెప్తా ఉన్నారు ఇది నిజమని చెప్పడం కోసమని మేము ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి మేము నమ్ముతున్నాం ఓహో అయితే ఇది నిజమేనని. అయితే ఫిజికల్గా అయితే మా అపార్ట్మెంట్కి ఇంతవరకు ఎవరు రాలేదు. తర్వాత ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఏ పేపర్ నోటీసు రాలేదు. ఫిజికల్గా అయితే రాలేదు, ఇప్పటిదాకైతే రాలేదు. యాక్చువల్గా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మా ఎంపీఆర్ అనేది గాంధీ సరోవర్ కోసం తీసుకుంటున్నాం అనేది స్టేట్మెంట్ మాకు వచ్చింది. ఆ తర్వాత ఇట్లా మాకు స్టేట్మెంట్ చెప్పారు వాళ్ళు. కాకపోతే మాకు ఫిజికల్గా ఏమీ నోటీసు ఇవ్వకపోయినా కానీ కూడా మేము ఇదైంది ఏంటంటే ఓహో ఏదో మన దాని మీద కన్నబడింది వీళ్ళకి అనుకున్నాం. సో మేము ఏమన్నామంటే గాంధీ సరోవర్ కోసం అయితే గాంధీ గారి విగ్రహం పెట్టడం కోసం మా ఇల్లు అవసరం లేదు. గాంధీ గారి విగ్రహం కోసం అయితే మా ఇల్లు అవసరం లేదు కదా. మీరు సంఘంలో కట్టుకోవాలి. ఆల్రెడీ గాంధీ విగ్రహం ఉంది అక్కడ. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తారు. గాంధీ జయంతి రోజు, గాంధీ వర్ధంతి రోజు వస్తారు. ఓ టెంకాయ కొడతారు, ఓ దండ వేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు 200 అడుగులు 400 అడుగులు పెట్టినా జరిగే పని అయితే అదే. ఆ రోజు వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. సో మాకు అవసరం లేదంటే మేము ఇవ్వమని చెప్పాము. తర్వాత మా బాధలు వినిన వాళ్ళ మన్మడే చెప్పాడు, ముదిమనవాడు అనుకుంటా, తుషార్ గాంధీ గారే చెప్పారు, లేదు ఇంతమందిని ఇబ్బంది పెట్టుకుంటా గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పారు ఆయన. ఓకే కొంచెం విడ్రా చేసుకుంటారేమో అని ఆశించాం మేము. కానీ ఎటువంటి విడ్రా చేసుకుంటామన్నట్టయితే మాకు కనిపించట్లేదు. కాకపోతే రోజుకు ఒక రకంగా చెప్తా ఉన్నారు. సో మేమేం చెప్పాము, ఇది వాళ్లే వద్దంటారు కాబట్టి వెనక తగ్గుతారేమో అనుకుంటున్నాం మేము అన్నందుకు ఆయన ఏం చేశారంటే లేదు మేము దీనికోసం కాదు తీసుకుంటుంది, మీది బఫర్ జోన్లో ఉండింది, అందుకోసమని మీ ఇల్లు తీసేస్తున్నాము అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒకటి ఏంటంటేనండి, ఆయన ఆశపడుతున్నాడు ఏంటంటే నేను జనాల్లో నిలబడాలి, జనాల హృదయాల్లో నిలబడాలి, ఏదో చేసేసి ఏదో సాధించేసి నిలబడాలి అని అనుకుంటారు మామూలుగా. ఈయన కూడా అలాగే కలగంటున్నట్టున్నాడు. కాకపోతే ఈయన కలగంటున్నది రివర్స్లో ఎలా కలగంటున్నాడంటే నేనేదో నిలబడాలని అనుకుంటున్నాడు కదా, ఈయనను తిట్టుకునేటట్టు నిలబడుతున్నాడు జనాలకి. ఏమైనా మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు జనాలు, మళ్ళీ 2వ సారి కూర్చోబెడతారు అక్కడే, ఇంకా 3వ సారి కూడా కూర్చోబెడతారు. ఈయనని 2 సంవత్సరాలకే బాబోయ్ ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తున్నాం మేమందరం. ఎందుకంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి అన్ని పడేసుకుంటా పోవడం తప్పితే కట్టింది లేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో జనాలకి ఎలక్షన్లకు ముందు ప్రతి వీధికి ప్రతి గల్లీకి చౌరాస్తా దగ్గర నిలబడి చెప్పాడు, రైతులను ఆదుకుంటానన్నాడు, నిరుద్యోగ సమస్య తీరుస్తానన్నాడు, ఇంకేదో చేస్తానన్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానన్నాడు. ఇవన్నీ ముందు రైతులను ఆదుకోండి, నిరుద్యోగ సమస్యకి ఏం చేస్తారో చెయ్యండి, తర్వాత ఉద్యోగ భృతి ఇస్తానన్నారు కదా, ఆ భృతి ఇవ్వడం లేదు, అదేమీ లేదు. తర్వాత లేడీస్కి ఏదో హెల్ప్ చేస్తానన్నాడు, అది లేదు. ముందు వీటి మీద దృష్టి పెట్టండి, అప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం ఆయనను. అంతేగాని ఇలా పడేసి నన్నేదో గుర్తుపెట్టుకోండి అంటే తిట్టుకుంటా గుర్తుపెట్టుకుంటామండి. ఇలా కూడా గుర్తుపెట్టుకుంటాము. ఎలా అంటే మంచి పనులు చేశాడని కాదు, తిట్టుకుంటా ఈయన వచ్చిన దగ్గర నుంచి ఇలా చేశాడని చెప్పి శాపనార్థాలు పెట్టుకుంటా గుర్తుపెట్టుకుంటారు ఆయనని. ఎవరు గుర్తుపెట్టుకున్నా మా తిట్టు దీవెనలు ఎలా అవుతాయండి? ఇంతమందిని ఏడిపించుకుంటా, ఇంతమంది తోటి తిట్టు తింటా దీవెనలు ఎలా అవుతాయండి? దీవెనలు కావాలి. ఎస్పెషల్లీ లేడీస్ తిట్టుకున్నారు, లేడీస్ ఏడుస్తున్నారు అంటే ఆ ఇంటికే మంచిది కాదంటారు కదా. మేము చెప్తున్నాం ఈ రాష్ట్రానికే మంచిది కాదు, రాష్ట్రానికే మంచిది కాదు. ఏమైనా చేయాలనుకుంటే ఉపయోగపడే పనులు చేయండి. ఇలా ఇళ్ళు పడేసుకొని నేను ఇక్కడ ఏదో విగ్రహం పెడతానో లేకపోతే కనుక మూసిని సుందరీకరణ చేస్తే మాకు కూడా మంచిదేనండి. మమ్మల్ని ఏమన్నా పని చేయమంటే మేము కూడా వచ్చి, మాకేం జీతాలు భత్యాలు ఏమీ అవసరం లేదండి, మేమే వచ్చి సర్వీస్ చేస్తాము. ఇదిగో ఇది చెయ్యండి, మీరందరూ మీ పక్కనే కదా మంచిగా చేస్తున్నామనంటే మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి పని చేసి పెడతాం. అంటే లోకల్ అథారిటీస్ కానీ పై అథారిటీస్ కానీ మీకు ఏం చెప్తున్నారండి ఈ విషయం గురించి? మాకంటే ఏం చెప్పలేదట, పేపర్ యాడ్ ఇవ్వడమే. పైపైన రేవంత్ రెడ్డి గారు టీవీలో మాట్లాడింది మాత్రమే, పేపర్గా కానీ త్రూ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ గ్రామ సభ కానీ ఏమీ అవ్వలేదు. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు తీసుకుంటున్నారు, అవన్నీ మాకేమీ తెలియదు.
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి చూస్తున్నారు బయట ఎక్కువ హైడ్రా అనేది కూల్చివేతలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇది కూడా నది పక్కనే ఉంది అన్నట్టు, దాని పక్కనే అన్నట్టు చేస్తున్నారు. సో ఒకవేళ అట్లా జరిగితే ఏంది మీ పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నారు. జరగకూడదని మా పోరాటం. అవును, అది యాక్చువల్గా వాళ్ళు అన్నట్టు మాకు ఇదేమి బఫర్లో అయితే లేదు. ఓకే, మాకు 9-12 మీటర్స్ ఇది వరకు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ బట్టే మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. 2002లోనో 2003లోనో పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు హైడ్రా అంటున్నారు. హైడ్రా కాదు, అది బఫర్ జోన్ అంటున్నారు. ఫస్ట్ గాంధీ సరోవర్ అని మాకు పేపర్ యాడ్ వచ్చింది. మేము గాంధీ దాని మీద చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి బఫర్లోకి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, సో అది కాకపోతే ఇది కాకపోతే అది అని మాట్లాడుతున్నారు. వీ డోంట్ నో. వాళ్ళు మళ్ళీ తర్వాత ఏం మాట్లాడలేదు. ఉమెన్స్ డే నాడేమో అక్కడెక్కడో ల్యాండ్ ఇస్తామో కట్టిస్తామో అని ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే అది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ రిప్రజెంటేషన్ అప్పుడేమో టీడీఆర్ అని చెప్తున్నారు ఆయన. సో మాకు ఇంకా ఏమీ క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఎందుకమ్మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి ప్రజల మీదనే, ఎందుకంటే ఏడ చూసుకున్న హైడ్రానే కానీ లేకపోతే ప్రతి దగ్గర ఇట్లా కూల్చేతులు ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఎందుకన్నది వాళ్ళకే తెలియాలండి. కానీ మాకైతే మంచి అయితే ఎవరికి ప్రజలకే మంచి జరుగుతున్నట్టు అయితే కనబడటం లేదు. అది అంటే మూసి అయితే శుభ్రపరిస్తే మేమందరం సంతోషిస్తాం. శుభ్రపరచకుండా ఊరికే కూలగొట్టేసి ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ ఏమైనా కంటిన్యూ చేస్తుందా, ఆయనే వస్తారని నమ్మకం కూడా లేదు. తీరా మేము ఇచ్చాక అది అలాగే జరుగుతుందా, ఇంకోటి దేనికైనా వెళ్తుందా కూడా తెలియదు. అది మా పరిస్థితి. సో అంటే నార్మల్గా ఒక క్వశ్చన్ అండి, ఒకవేళ ఇంతకు ముందున్న పాలనకి ఇప్పుడున్న గవర్నెన్స్కి తేడా అంటే ఏం చెప్తారండి? తేడా అంటే ఇది వరకు పాలన ఓకే, వాళ్ళు బాగానే చేస్తారు. తెచ్చి ప్రజల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ సొంత లాభాలు వాళ్ళు చూసుకుంటారు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు. టీఆర్ఎస్ వల్లే మాకు వాటర్ అది కూడా వచ్చింది నిజానికి. అంటే మాది మూసి పక్కనే ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ బాగా డర్టీ వాటర్ వస్తూ ఉంటే పెద్ద మున్సిపల్ లైన్ వాళ్ళే వేశారు. ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే లేదు. కానీ ప్రభుత్వానికి రీచ్ అయ్యే వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. మా ఆర్తనాదాలు ఆయనకి వినిపించాలి. మాకున్నది ఒకటే ఒక ఇల్లు, ఆ ఇల్లును మేము పోగొట్టుకోవాలని, మేము ప్రభుత్వానికి ఇచ్చేయాలని మాకు ఎంత మాత్రం లేదు. ఆయన కంపెన్సేషన్ నోటికి ఏదో ఆధారాలు లేకుండా లేకపోతే ఎవిడెన్స్ లేకుండా రాతపూర్వకంగా ఎక్కడా చెప్పలేదు. అందుకనే మేము మా ఇల్లునైతే అయితే ఎక్కడ ఇవ్వాలని అనుకోవట్లేదు. అంటే అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటారా? ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సేమ్ ఇదే సాగుతుంది. ప్రతి దగ్గర హైడ్రా అని పేదల ఇల్లు కూలగొట్టడమే జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి ఒక లాభం లేక ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ప్రజలకి లాభం ఉన్నదట్టు చూసుకోవాలి. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుంది అంటే ఇంత ప్రొటెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సొంత లాభం లేకుండా ముందుకెళ్ళదు. సో అందుకే మేము అది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. కేసీఆర్ గారు నాగోల్లో ఆయన ఇచ్చారు, ఎట్లా డెవలప్మెంట్ చేశారు, అట్లా చేసినట్టుగా ఈయన కూడా చేయొచ్చు. అట్లాంటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ చూస్ చేసుకోకుండా ఆయన ఇంకెక్కడికో ఏదో వెళ్ళాలి, ఇంకా ఏదో చెయ్యాలి, మా బిల్డింగ్స్ తీసి ఇంకా హై రైజ్ బిల్డింగ్స్ కట్టాలి అనేసి అని అనుకుంటున్నారు. అప్పుడు మాది బఫర్ జోన్ అంటున్నారు, అప్పుడు వాళ్ళది కూడా బఫర్ జోన్ అవుతుంది కదా. అట్లాంటప్పుడు మేము ఎలా ఇస్తాము? అది అట్లా ఆయన బఫర్ జోన్ని కొట్టిపడేసాలని ఏదో ఒకటి మా దగ్గర నుంచి వీక్ పాయింట్ లాగాలని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది అసలు లీగల్ పాయింట్ అసలు బఫర్ జోన్లోనే లేదు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఇచ్చింది, అది పర్మిషన్ ఇచ్చింది. మేము అప్పుడు లీగల్గా మేము అన్నీ ఒక్క ఇంచు కూడా అటు ఇటు లేకుండా మాకు ఎంత అలైన్మెంట్ చేస్తారో అలాగే మేము కట్టుకున్నాము. మేము ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి లీగల్గా, మాకు ఎటువంటి ఇది కూడా లేదు. అలాంటప్పుడు వీళ్ళు సడన్గా వచ్చేసి మీ ఇల్లు మాకు కావాలి అంటే మేము ఇవ్వడానికి రెడీగా లేము. అదే రేవంత్ రెడ్డి గారి ఇల్లు మాకు కావాలంటే అని మాకు ఇస్తారా? మాకు ఇవ్వరు. అలాంటప్పుడు ఇప్పుడు మా పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు అమ్మాయిని పెట్టండి, ఆవిడ ఇలా బాధపడుతుంటే ఆయన చూడగలరా? ఆడబిడ్డ కన్నీళ్ళు మేము చూడలేము, మేము ఆడబిడ్డ కన్నీళ్ళు మేము కార్చకూడదు అని అంటున్నారు కదా. మరి మా కన్నీళ్ళు దేవుడే చూడాలి.